మరీ ఫ్లాప్ అనలేము. ఓకే. సినిమా అయితే ఓకే బాగుంది. కాన్సెప్ట్ పరంగా సూపర్ ఉంది సినిమా. కాకపోతే సినిమా మాత్రం కొంచెం స్లోగా నడిచింది. 3 అవర్స్ అనేది అంత ఉండొద్దు. కాన్సెప్ట్ పరంగా మాత్రం సూపర్ ఉంది మూవీ మాత్రం. సిద్ధార్థ క్యారెక్టర్ మంచిగా చేశారన్న. కొంచెం ఎమోషనల్గా ఉంటుంది సిద్ధార్థ క్యారెక్టర్. కొంచెం మెయిన్ క్యారెక్టర్ సిద్ధార్థ అది. కమల్ హాసన్ తర్వాతకి ఎవరంటే సిద్ధార్థ అని చెప్పొచ్చు. సిద్ధార్థ క్యారెక్టర్ కూడా చాలా బాగా తీశారు. కరప్షన్ కొంచెం అంటే కొంచెం కొత్తగా తీసిండు కరప్షన్ విషయంలో. అంటే కరప్షన్ బేసిక్గా ప్రతి సినిమాలో ఉండేది కాబట్టి కొంచెం డిఫరెంట్ వేలో దాన్ని అరకట్టడం అనేది చేశారు. అదంటే ఇంకా పార్ట్ 3 ఉంది. పార్ట్ 3లో బాగా తెలుస్తుంది పార్ట్ 2 కన్నా. ఇంకా పార్ట్ 3 కోసం వెయిటింగ్. సిద్ధార్థ రోల్ మంచిగా ఉందన్న. కీ రోలే సిద్ధార్థ గారిది కూడా. మూవీలో హైలైట్స్ అంటే కాన్సెప్ట్ అన్న. మెయిన్గా కాన్సెప్ట్. సినిమా స్లోగా నడిచిన కాన్సెప్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఏ సినిమాలు నాకు తెలిసినందుకు ఏ సినిమాలు ఇట్లా చూడలేదు. ఈ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్. నెగిటివిటీ అంటే స్లో ఉందన్న కొంచెం అంతే. నెగిటివిటీ అంటే ఏం లేదు. కొంచెం స్లో, లేకపోతే కొంచెం ఇంకేమైనా ఎక్కువ యాడ్ చేసి ఉండొచ్చు. కొన్ని సీన్స్ ఎక్కువ యాడ్ చేసి ఉండొచ్చు. కొన్ని యాక్షన్ సీన్స్ కానీ కొంచెం యాడ్ చేసి ఉండొచ్చు అనిపించింది. కానీ కాన్సెప్ట్ పరంగా అయితే మంచిగా ఉంది సినిమా. క్యారెక్టర్స్ మంచిగా చూపించారు కదా. టేక్ ఆఫ్ డైరెక్ట్ స్లోగా ఉంది. అంటే ఒకటే సీన్ మళ్ళీ చూసినట్టు అనిపించింది కొంచెం. భారతీయుడు కంపారిజన్ టు అయితే భారతీయుడు ఫస్టే మంచిగా ఉంది అనిపిస్తుంది దీనికన్నా. కాకపోతే పార్ట్ 3 ఉంది. మళ్ళీ పార్ట్ 3లో ఏం చూపిస్తాడో తెలియదు శంకర్ గారు. హీరోయిన్ అంతగా ఏం ఉండదన్న. మొత్తం హీరో మీదనే నడుస్తుంది. భారతీయుడి మీదనే నడుస్తుంది. కరప్షన్ కాన్సెప్ట్ మీద నడుస్తుంది. కొత్త కాన్సెప్ట్ వేలో చూపించాడు. ట్రైలర్ ఏమీ లేదు. జస్ట్ అట్లా మామూలు చూపిస్తారు కదా 3 ఉందని అట్లా చూపించారు అంతే. లాస్ట్ నేను 5కి 3 ఇస్తాను. 3 ఇస్తాను అన్న. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే కనిపించారన్న. ఇండియన్ మూవీలో యాక్చువల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాలను శాసిస్తారు. ఈ ఫస్ట్ హాఫ్ అంతా ఇండియన్ మూవీ పవన్ కళ్యాణ్ గారి నుంచే ఉంది. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారిని పెడితే ఇంకా మామూలుగా ఉంటుంది అన్న. కలెక్షన్లు అన్న. హైలైట్ అంటే ఎవ్రీ సీన్ హైలైట్ అన్న. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది శంకర్ గారి మూవీ అంటే. అది అపరిచితుడు అవనియండి, భారతీయుడు 1 అవనియండి, రోబో అవనియండి, రోబో 2 అవనియండి. ఇది కూడా సేమ్ హాఫ్ అన్ అవర్ ఉంది క్లైమాక్స్.